హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్స్ నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఈ బ్లాగ్ అనేది మార్నింగ్ 11 ఆ టైంలో షూట్ చేశానమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్ కోసం వచ్చేసి ఇక్కడ మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మష్రూమ్ వచ్చిన బాక్సెస్ అయితే చాలా బాగున్నాయండి. అందులో ఏమన్నా చిన్న చిన్న ముక్కలు విత్తనాలు వేసి గ్రో చేయొచ్చు కదా అని చెప్పి ఇంకా పక్కన తీసి పెట్టుకున్నాను. సో మష్రూమ్ని అయితే బాగా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, కారం, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టి కాసేపు అయితే బాయిల్ చేశాను. అంతలోపల ఇటు సైడ్ మసాలా ప్రిపేర్ చేసుకుందామని మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం చెక్క, కొన్ని తెల్లగడ్డలు, అలానే 2 టమోటా, 1 ఆనియన్, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి వేసి బాగా మిక్సీకి పట్టించేసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే మనము మష్రూమ్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మష్రూమ్ అనేది బాయిల్ అవుతూ ఉంది. ఇంకొక పక్క వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అలానే జీలకర్ర, కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒక పెద్ద ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని అది కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి ఆనియన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసేసాను. సో ఇక్కడ నేను వ్లాగ్ అనేది ఆఫ్టర్నూన్ నుంచే షూట్ చేశాను కాబట్టి ఫస్ట్ మీకు కుకింగ్ అనేది చూపిస్తున్నాను. తర్వాత మిక్సీకి పట్టుకున్న మసాలా వేసి బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఆ మిక్సీ జార్లో కొంచెం మసాలా అలానే స్టిక్ అయి ఉంటుంది కదండి, అందులో వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇక్కడైతే మనకి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. సో గరం మసాలా అనేది ఆప్షనల్ అండి. అలానే పెరుగు కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ పెరుగు అయితే వేయలేదు. ఇంకా మనం బాయిల్ చేసి పెట్టుకున్న మష్రూమ్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని అలానే మిక్సీ జార్లో వేసుకున్న వాటర్ కూడా అందులో యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ చేశాను అనమాట. ఉడకబెట్టుకున్నాను. ఆ లోపలే అంటే కర్రీ కాకముందే మా అబ్బాయి వచ్చి వెయిట్ చేసినారు. ఇక్కడ చూసారండి, మా అబ్బాయి కటింగ్ గుండె అయిపోయింది. ముందు వీడియోలో ఏమో హెయిర్ ఉండే ఫుల్. సో వాడు కటింగ్కి కోఆపరేట్ చేయడండి, అందుకని చెప్పి ఇంకా మొత్తం కూడా ట్రిమ్మింగ్ పెట్టించేసామన్నమాట. సో ఇంకా పనులు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా వంట అయిపోతానే సో నా వర్క్ అంతా అయిపోయినట్లు అని చెప్పి అనుకున్నాను. ఇక్కడైతే మనకు కర్రీ అనేది బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా వైట్ రైసు, ఇక్కడ రసము అండ్ మష్రూమ్ కర్రీ, ఇవాళ లంచ్కి అనమాట, పెరుగు. సో ఇంకా అవ్వకముందే మా అబ్బాయి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు. సర్లే పనులన్నీ అయిపోయాక ప్రశాంతం కూర్చున్నాం అనుకునే లోపు ఇక్కడ చూసారండి, గోల చేసి పెట్టేశాడనమాట. ఆ చైర్ అంతా కింద వేసేసి బట్టలన్నీ లాగేసి పూలు మొత్తము తుంచి పడేసి అలా చేశాడు. అంటే ఒక పని అయిపోయే లోపు ఇంకొక పని ఖచ్చితంగా చేయాలి, నువ్వు కూర్చుంటే ఒప్పుకోను అన్నట్లు ఉంటాడు వాడు. సో ఇంకా లంచ్ అనేది రెడీ అయిపోయింది. సో ఎప్పుడైనా సరే మనము చికెన్ కర్రీ కానీ మష్రూమ్ కానీ ఇలా ఏదైనా కొంచెం మసాలా కర్రీస్ తినేటప్పుడు ఆనియన్ కాంబినేషన్ తింటే చాలా బాగుంటుందండి. సో ఆఫ్టర్నూన్ లంచ్ అంతా అయిపోయింది. సరే అని ఇంకా కాసేపు అలా ప్రశాంతంగా కూర్చున్నాను. ఇదేంటంటే ఈవినింగ్ అనమాట. మా అబ్బాయిని డైలీ ఈవినింగ్ బయట తీసుకెళ్తామండి. అంటే టెంపుల్కి వెళ్తాము, టెంపుల్ కన్నా ముందు కొంచెం బయట తీసుకెళ్ళి తిప్పుకొని వస్తారు. హస్బెండ్ అయితే బయట తీసుకెళ్ళాను. ఇక్కడ చూసారా, రోజుకి 4-5 సార్లు టీ తాగడం వల్ల టీకి అడిక్ట్ అయిపోయాను బాగా. సో మొత్తం కూడా వేడి గుల్లలు అంటారు కదండి, అవి వచ్చేసాయి అనమాట. సరే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం వచ్చేసి నేను ఆఫ్టర్నూనే ఉలవలు నానబెట్టేసుకొని ఈవినింగ్ వచ్చేసి ఒక 4 to 5 విజిల్స్ వేస్తే ఇలా మెత్తగా అయితే ఉడికిపోయాయి. సో ఇందులో కొంచెం తీసుకొని బాబాకి పెట్టానండి, అంటే ఉలవలే పెట్టాను. అందులో కొంచెం షుగర్ వేసేసి పెట్టానమాట. చెప్పాను కదా ఫ్రెండ్స్, టిఫిన్ అయినా లేకుంటే స్నాక్స్ అయినా ఆఫ్టర్నూన్ లంచ్ అయినా సరే ముందు బాబాకి పెడతాను. అది కూడా ఈ మధ్య కాలంలోనే రెగ్యులర్గా పెట్టడం అలవాటు చేసుకున్నాను అనమాట. అలా పెట్టడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. మార్నింగ్ లేస్తానే టీ జస్ట్ బాబాకి చూపించడం అలా చాలా హ్యాపీగా ఉందన్నమాట ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా. సో ఇంకా బాబాకి పెట్టేసిన తర్వాత రిమైనింగ్ ఉలవలు మిక్సీ జార్లో వేసుకొని అలానే బెల్లం ఉంటుంది కదా, దాన్ని దంచి ఆ పొడిని కూడా అందులో వేసుకొని మిక్సీకి పట్టేసుకున్నాను అనమాట. అంటే లడ్డులాగా చుడదామని చెప్పి. కాకపోతే వేడిగా ఉన్నప్పుడే నేను మిక్సీలో వేయడం వల్ల ఏంటంటే అది కొంచెం గుజ్జుగా వచ్చేసింది. సో లడ్డులు చుట్టేకి రాలేదు స్టార్టింగ్లో. సరే కొంతసేపు చల్లారు నీళ్ళే అని చెప్పి ఇంకా నేనేం చేశానంటే ఆ లడ్డూలు చేసే వరకు కూడా నాకు ఓపిక లేదు, తినేద్దాము మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వాలండి, టెంపుల్కి వెళ్ళాలి కదా. సరే అని చెప్పి ఇంకా అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకున్నాను.
ఇక్కడ ఏంటంటే నేను మీకు చూపిస్తాను చూడండి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఉలవలు కొద్దిగా వాటర్ వేస్తాం కదా, ఉలవలది వాటర్ వస్తుంది కదా బాయిల్ చేసినప్పుడు, అందులో కొన్ని ఉలవలు అలానే పెట్టి స్మాష్ చేసేసి రసం పెట్టాను అనమాట. అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది, అలానే హెల్దీ కదా వాటరు. సరే ఇక్కడ ముద్దలు కట్టడానికి చూస్తే అంత బాగా రాలేదు, ఇంకెందుకులే అని చెప్పి ఆ పేస్ట్ నేను గిన్నెలో వేసుకొని తింటున్నాను అనమాట. నాకు ఇలా కూడా ఇష్టము. అండ్ ఉత్త ఉలవల్లో షుగర్ వేసుకొని కూడా తినొచ్చు, బట్ షుగర్ ఎందుకులే, హెల్దీగా చేసుకున్నప్పుడు బెల్లం అన్న వేసుకుందాం అని చెప్పి ఇంకా బెల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకొని తినేసి ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. సో ఇవాళ ఫస్ట్ టైం అండి బాబా టెంపుల్కి, అంటే నేను స్టార్ట్ చేసి 2 months అవుతుంది. 2 months కాదు కానీ 1.5 months నుంచి నేను టెంపుల్కి వెళ్తున్నాను. బట్ ఎవ్రీడే నేను మా చిన్నబ్బాయి పెద్దబ్బాయి వెళ్ళే వాళ్ళము. బట్ ఇవాళ కూడా వర్షం పడుతూ ఉంది. అది కాకుండా మా పెద్ద అబ్బాయికి కాఫ్ కోల్డ్ 2 ఉన్నాయన్నమాట. సరే ఇంకా వాడు ఎందుకులే అని చెప్పి సరే వచ్చేసరికి రైస్ పెట్టాను ఆఫ్ చేయమని చెప్పి వాడికి చెప్తున్నాను. ఇంకా నేను హస్బెండ్ మా చిన్న అబ్బాయి అయితే టెంపుల్కి వెళ్ళామండి. సో ఫస్ట్ టైం తను మాతో టెంపుల్కి రావడము. బట్ అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే ఈ బ్లాగ్ షూట్ చేసింది సాటర్డే అండి, అంటే గురు పౌర్ణమి ముందు రోజు. ఆల్రెడీ పూజారి మాకు చెప్పారనమాట, అంటే సాటర్డే నైట్ నుంచే హోమాలు అన్నీ స్టార్ట్ అవుతాయమ్మా అని చెప్పారు. కాకపోతే టెంపుల్ క్లోజ్ చేస్తారు అనేది మాకు తెలీదు. సర్లే ఇంకా నేను వస్తానులే వెళ్దాం పదా అనేసరికి ఇంకా ముగ్గురం వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ చేసి మొత్తం అంతా డెకరేషన్ అనేది చేసుకుంటున్నారు, అంటే హోమాలు అవంతా ఉన్నాయి కదా అందుకని చెప్పి. ఇంకా వెళ్ళేసరికి చూసారా క్యూ కోసం కూడా స్టాండ్ లాగా పెట్టేశారనమాట. అప్పుడే నాకు అర్థమైపోయింది ఓహో ఓకే అనేసి. సో ఇటు సైడ్ ఏంటంటే టెంపుల్కి పక్కన ఖాళీ ప్లేస్ ఉందండి, అక్కడ ఏంటంటే మొత్తం డెకరేషన్ చేస్తున్నారు, చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు. టెంపుల్ కూడా క్లోజ్ చేసేసి టెంపుల్కి ముందు పక్క కూడా ఫ్లవర్స్తో ఆకులతో అంతా కూడా చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారనమాట. సో అలా చిన్నగా వీడియో తీసుకొని ఇంకేం చేయాలా, టెంపుల్ ఎలాగో క్లోజ్లో ఉంది కదా రిటర్న్ వెళ్ళిపోదాము అని చెప్పి వెళ్ళిపోతూ ఉండగా సడన్గా మధ్యలో ఎలాగో సాటర్డే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాము. సరే అని చెప్పి ఇంకా దగ్గరలోనే ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా అక్కడికి వెళ్దామని చెప్పి అన్నారు. ఇంకా వెంటనే బైక్ మళ్ళీ రివర్స్ తిప్పేసి ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళామండి. యాక్చువల్లీ చాలామంది అంటూ ఉంటారు కదా సామెత, అంటే మనం వెళ్ళే ముందు పిల్లి అడ్డం వస్తే వెళ్ళే పనులు జరగవు అనేసి. మీరు స్టార్టింగ్లో ఈ వ్లాగ్లో గమనించినట్లయితే నేను గేట్ ఓపెన్ చేస్తానే పిల్లి నాకు ఎదురుగా వచ్చింది. సో పిల్లి అనేసి అన్నా అనమాట నేను. ఇంకా తర్వాత స్టార్ట్ అయిపోయి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ టెంపుల్ అయితే క్లోజ్ చేసింది. సో పిల్లి ఎదురు వస్తే వెళ్ళిన పనులు జరగవు అన్నదానికి కారణం అనుకుందాము. సో టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు అయ్యో అని చెప్పి రిటర్న్ వచ్చేటప్పటికి సడన్గా మాకు మైండ్లో ఏమనిపించింది అంటే ఎలాగో సాటర్డే కదా ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో ఉంది కదా వెళ్దాము అని చెప్పి రిటర్న్ మళ్ళీ ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళిపోయాము. అంటే అప్పుడు మనకి మంచి జరిగినట్ట చెడు జరిగినట్లా అర్థం కావడం లేదండి. చాలామంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా వెళ్ళేటప్పుడు పిల్లి అడ్డం వస్తే వెళ్ళే పనులు జరగవు అనేసి. సో మాకైతే పిల్లి అడ్డం వచ్చింది. సో వెళ్ళింది మేము బాబా గుడికి క్లోజ్ చేశారు, కానీ ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాం కదా. సో దర్శనం కూడా బాగా జరిగింది. బట్ ఇక్కడ మాకు మంచి జరిగినట్ట చెడు జరిగినట్ట, అంటే పిల్లి అడ్డం వస్తే మంచి జరుగుతుందనా చెడు జరుగుతుందనా అసలు జస్ట్ అదంతా పుకారనా ఏమీ అర్థం కావడం లేదనమాట. జస్ట్ మీతో షేర్ చేశాను. మీకేమనిపించింది అనేది కామెంట్లు అయితే నాతో షేర్ చేసుకోండి. ఇలాంటివన్నీ కూడా నాకు చాలా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఎక్కువ నమ్ముతాను, అలానే వాటి గురించి ఎక్కువ థింక్ చేస్తానన్నమాట. సో ఇలా అయితే మొత్తానికి ఇంకా ఆంజనేయ స్వామి గుళ్ళో దర్శనం చేసుకున్నాము. అలానే అదే గుళ్ళో బాబా ఫోటో కూడా ఉంది, బాబా దర్శనం కూడా అయ్యిందండి మాకు. సో ఇంకా ఇంటికి వచ్చేసాము. వీడైతే పైకి వెళ్దాం రారా మిద్దె పైకి, మా ఇంటికి అంటే రాకుండా ఇంకా కింద వాళ్ళ ఇంట్లోనే ఫుల్ ఆడుకున్నాడు అనమాట. సరే ఆడుతున్నాడు కదా అని నేను కూడా అక్కడే వెయిట్ చేసి వాడికి డిన్నర్ కూడా వాళ్ళ ఇంట్లోనే పెట్టేశాను. సో ఆ డే అనేది ఇలా అయితే నాకు గడిచిపోయిందండి. ఈ వ్లాగ్ మీతో షేర్ చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. అండ్ ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.